ఇంటే వానల్లోన వరదొచ్చిందిరా చెప్ప ఇంటలోగా వానొచ్చిందిరా వానల్లోన వరదొచ్చిందిరా ధీరా 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 మగువలు వలచిన మగ ధీరా మనసులు దోచిన మగ ధీరా జనమెగబడి మెచ్చిన ధీరా జగమెరిగిన మగ మగ ధీరా 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 ధీరా. నమస్కారం అండ్ వెల్కమ్ టు స్టార్ మహిళ 1500. ఇవాళ అంతర్జాతీయ బాలికల దినోత్సవం. బాలికలు ప్రతి రంగంలోనూ వారి ఉనికిని చాటుకుంటూ ముందుకు ప్రొసీడ్ అయిపోతున్నారు. ఈ రోజు కూడా మేము 7 బాలికలం వచ్చేసాం. నేను కాదా? నేను కూడా ఒకప్పుడు బాలికనే కదా. బాగున్నారా? తిన్నారా? డాన్స్ చేస్తారా? మీ పరిచయాలు చెప్తారా? అంతా ఇంత సింక్ లో చెప్తున్నారేంటి? ఓకే, నువ్వేం చదువుకుంటున్నావు? 5th క్లాస్. అవునా? స్కూల్ పేరు సారథి. నేను మల్లాపూర్ నుంచి వచ్చాను. నీ హాబీస్ ఏంటి? టీవీ చూడాలా, సైక్లింగ్. టీవీ చూడాలా, సైకిల్ తొక్కాలా, ఇంకేం చేయాలా? స్కేటింగ్, ప్లేయింగ్ గేమ్స్ ఆన్ ద కంప్యూటర్. అమ్మా బాబా 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 అబ్బా, కంప్యూటర్ లో అస్తమానం ఆడితే కళ్ళు పాడైపోతాయి కదా. స్పెక్స్ ఉంది కదా. ఇంకొచ్చేసిన తర్వాత ఏం చేస్తారు కదా? వచ్చి ఫ్రెష్ అయ్యి హోంవర్క్ చేసుకుంటా, తమ్ముడితోటి ఆడుకొని కంప్యూటర్ మీద కూర్చుంటా గేమ్స్ ఆడడానికి. కంప్యూటర్ మీద కూర్చుంటావా? కాదు, కంప్యూటర్ పక్కన. అంతే, ఇంకా అంతంతసేపు కంప్యూటర్ ఆడకూడదు. 1 అవర్ ఆడి తర్వాత బయటికి వెళ్ళి ఆడుకుంటాను. ఓకే ఓకే, అయితే ఓకే. మేమిద్దరం బెంచ్ మేట్స్. మేమిద్దరం ఒకటే క్లాస్ లో చదువుకుంటున్నాం కదా. అవును. నేను ఎందుకు రాలేదే నువ్వు క్లాస్ కి? షాపింగ్ కి వెళ్ళాను. నువ్వు నా కోసం చాక్లెట్ తీసుకొస్తానని చెప్పావు కదా, ఎందుకు తీసుకురాలేదమ్మా? మర్చిపోయాను. నువ్వెందుకు నాతో మాట్లాడలేదు? నేను ఎందుకు నీతో మాట్లాడలేదంటే, నువ్వు వెనకాల బెంచ్ లో కూర్చున్నటువంటి సిరితో ఎంతసేపు మాట్లాడుతున్నావు, నన్ను అసలు పట్టించుకోలేదు, అందుకని. అబ్బా, అవును. అవునా? సరే, మళ్ళీ ఎప్పుడు తేవాలి చాక్లెట్? ఎప్పుడు వెళ్దాం షాపింగ్ కి? షాపింగ్ వెళ్తారేంటి? చాక్లెట్ కొనడం కోసం నీ బ్యాగ్ లోంచి తీసి ఇవ్వచ్చు కదా. నా దగ్గర లేదు కదా. మీ అమ్మ పెట్టింది, నాకు తెలుసు. లేదు, రోజు లంచ్ బాక్స్ లో మీ అమ్మ పెడుతుంది కదా. మా అమ్మ పెట్టినా నీకు ఇవ్వను. నా పేరు వైష్ణవి. నేను 6th క్లాస్ చదువుతున్నాను. చిన్మయ విద్యాలయాలో అమీర్పేట నుంచి వచ్చాను. నువ్వు చాక్లెట్ ఇవ్వకపోయినా నేను నీకు ఇస్తాను. ఇదిగో. నువ్వు చాలా మంచిదానివే. నువ్వు చాలా మంచిదానివే. నువ్వు చాలా మంచిదానివే అంట. ఇదిగో వే, పట్టుకో. థ్యాంక్ యూ. చదువుతున్నాను. నేను నాజర్ స్కూల్లో చదువుతున్నాను. నేను ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చాను. ఓకే. నా పేరు సిరి. నేను 5th స్టాండర్డ్. నేను సెయింట్ ఫ్రాన్సిస్ గర్ల్స్ హై స్కూల్ నుంచి వచ్చాను. చిలకలగూడలో. అక్కడ చిలకలు ఉంటాయి? వాళ్ళ ఇంట్లో ఉంటాయట. వాళ్ళ ఇంట్లో ఉంటాయా చిలకలు? చిలకలగూడలు ఉంటే మా ఇంట్లో కూడా. ఓకే. నా పేరు రచన. నేను 6th క్లాస్ లో చదువుకుంటున్నాను. గౌతమ్ కాన్సెప్ట్ స్కూల్ నుంచి వచ్చాను. ఓల్డ్ సఫిల్గూడలో ఉంటాను. అబ్బా, ఎంత చదివేస్తున్నావే నువ్వు. సిగ్గుపడుతుంది. ఎందుకే? నువ్వు ఇంజనీర్ అయిపోతావా, డాక్టరా? సైంటిస్ట్ అవుతా. సైంటిస్ట్ అవుతావా? అబ్బో, ఓకే ఓకే. హాయ్ సుమా, నా పేరు అమృత. నేను 5th క్లాస్ చదువుతున్నాను. మా స్కూల్ పేరు మౌంటిసారి, కుక్కట్పల్లి నుండి వచ్చి. ఒక్క డౌట్. ఏంటి? మీకు సుమా ఆంటీ పిలవాలా, అక్క పిలవాలా, సుమా అని పిలవాలా? మీరందరికీ సుమానే కదా. అంటే ఏంటి? సుమా అని పిలు. సరే. సరేనా? కావాలంటే సుమా పాప అని కూడా పిలవచ్చు. సరేనా? సుమా పెద్ద ఆంటీ అని పిలిచావనుకో, తింటారా?
రోజాకులు మంచిదే, తింటే మంచిగా అందంగా తయారవుతారంట. మేము కూడా తింటాం. వద్దే, అవి కడగలేదు, తినొద్దు. పైగా పురుగుల మందు కూడా కొట్టినట్టున్నారే. తినొద్దు మనం, తినొద్దు. ఓకే, మొదటి రౌండ్ మొదలు పెడదామే. పట్టుకోండి చూద్దాం. రెడీ, 1 2 3 గో. నీకు బాలికల దినోత్సవ శుభాకాంక్షలు. నీకు కూడా. థ్యాంక్ యూ. ఒక స్కూల్ ఎక్స్కర్షన్ కి వెళ్తుంది, ఓన్లీ టీచర్స్. ఒక ఇంగ్లీష్ టీచర్ వెళ్తుంది, ఒక మ్యాథ్స్ టీచర్ వెళ్తుంది, ఒక హిందీ టీచర్ వెళ్తుంది. వాళ్ళకి ఒక డేంజర్ వస్తుంది అనమాట, ఒక రాక్ ని గుద్దబోతున్నారు. ఇంగ్లీష్ టీచర్ ఏమో ఎనీబడి హెల్ప్ మీ అని అరుస్తుంది. హిందీ టీచర్ ఏమో కోహి ఏతో బచా అంటుంది. మరి మ్యాథ్స్ టీచర్ ఏమంటుంది? మ్యాథ్స్ టీచర్ బండా బండా నరుస్తుంది. ఆహా, కాదా? తెలియదే. 108 అని అరుస్తుంది అంబులెన్స్ ని పిలవడానికి. ఓ వెరీ గుడ్, థ్యాంక్ యూ. కానీ అక్కడ 108 ఎక్కడ ఉంటుంది? ఆమె పిలిచిన పిలుపుకి బంట జరిగిపోయి అంబులెన్స్ వస్తుంది. చాలా సరే, అలా కూడా జరగచ్చు. అమృత, నీకు 12 పాయింట్లే. ఒక పాట పాడవే. నాకు కిస్ ఇస్తావా? సరే, నేను ఇలాగే ఉంటానంట, నువ్వు ఇక్కడికి వచ్చి కిస్ పెట్టాలంట. దొంగ పిల్ల. అవును, నువ్వు చాలా తెలివైన దానివే, బుర్ర నిండా తెలియట్లే నీకు. సరే, మళ్ళీ స్టార్ట్. నీకు 14 పాయింట్స్. చెయ్యలేని జాబ్ ఏంటి? చెయ్యలేని జాబ్ ఏంటి? చెయ్యలేని జాబ్ ఏమై ఉంటుంది? తెలియదే నాకు. పంజాబ్. ఓ, నువ్వు చాలా ఇంటెలిజెంటే, వెరీ గుడ్. చెయ్యలేని జాబ్ పంజాబ్. సరేనే, వెళ్ళవే. స్టార్ట్. నీకు 16 వచ్చింది. నేను నిన్న ఒక రీడ్లు అడుగుతాను, అడగవే. మాట్లాడగలదు, మనిషి కాదు. పాడగలదు, పాటవాడు కాదు. కథలు చెప్పగలదు, ఉపాధ్యాయుడు కాదు. ఎవరది? చెప్పొద్దు. మైకా? తప్పు సమాధానం చెప్పించావు కదే. రేడియో. ఏంటి? గట్టిగా చెప్పవే. రేడియో. రేడియోనా? 6 కళ్ళు ఉంటాయి, తుమ్మెద కాదు. తొండం ఉంటుంది, దోమ కాదు. రెక్కలుంటాయి, పక్షి కాదు. ఏంటిది? 6 కళ్ళుంటాయా? 6 కాళ్ళు. కాళ్ళా? రాజమౌళి కూడా తీసాడు. ఏంటి? రాజమౌళి కూడా తీసాడు. రాజమౌళి తీసిన ఈగైతే అలా ఎందుకు అడుగుతుంది? నీ తలకాయ. రాజమౌళి కూడా తీసాడంట ఈగ. కాదు, నువ్వే చెప్పి. ఈగ. ఎందుకు తెలుసా? గ్రీన్ గ్రీన్
నేను కూడా సేమ్ పించ్. ఎందుకో తెలుసా? సేమ్ చర్మం సేమ్ చర్మం. అయితే నేను కూడా సేమ్ పించ్. నీకు నొస్తుంది నాకు నొస్తుంది. నీకు తొండ ఉంది నాకు తొండ ఉంది. అయితే సేమ్ పించ్. నేను కూడా ఇంకా చాలు గించింది. మా అమ్మకి చెప్తా. స్టార్ట్. నీకేమో 18 పాయింట్స్ వైష్ణవి, అదితి నీకేమో 20 పాయింట్స్. ఈ బొమ్మ తీసేసుకో. ఇది నా బొమ్మే. నా బొమ్మ ఇది కాదు, అది కోతి బొమ్మ. సరే కొట్టుకోండి, రౌండ్ ఎలాగో పూర్తయిపోయింది, నాకు కొత్త పని లేదుగా. స్కోర్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ తారా ఇప్పుడు ఒక పాట. నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో. ఎందుకే? ఓహో, పాటకి తగ్గట్టుగా జీన్స్ ప్యాంట్ కూడానా? వెళ్ళండి. నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మోయ్, నీ సైకిల్ చేను చూసి పిల్లమ్మోయ్. నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మోయ్, నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్. మనసు లాగెత్తంది లాగెత్తంది లాగెత్తంది, వయసు ఊగెత్తంది ఊగెత్తంది ఊగెత్తంది. నీ బ్యాగీ ప్యాంటు చూసి బుల్లడోయ్, నీ కురచా కోటు చూసి పిల్లడోయ్. నీ బ్యాగీ ప్యాంటు చూసి బుల్లడోయ్, నీ కురచా కోటు చూసి పిల్లడోయ్. వలకు వలికెత్తంది 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 రో, వయసు వణికెత్తంది 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 రో. కదంపుడేలా అమ్మడు, కొత్త పాట నేర్చుకోవే అమ్మడు. మడత పేచి మానుకుంటే అమ్మడు, తాడి బొట్టు కట్టి పెడతా అమ్మడు. తాళి బొట్టు మోజు పెళ్లి కొడుకు పోజు పక్కనట్టి స్టెప్పులయ్యారా. వెరీ గుడ్, చాలా బాగా చేశారే. ఈ పాట ఏ సినిమాలోది? సిరి సిరి యమలీల. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. రే 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 రే, ఏమని పిలిచావురా? వేస్ట్ అనే కదా? లేదే, బూస్ట్ అనే పిలిచానే. మరి నాకెందుకు అలా పడింది? వేస్ట్ గాలకి అలాగే వినిపిస్తుందిలే. నువ్వు వెళ్ళి మంచినీళ్ళు పడరా. ముఖం పేస్ట్ అయిపోద్ది. మంచినీళ్ళు కూడా తెచ్చుకోవాలన్నది బిజీగా ఇక్కడ ఏం పొడి చేస్తున్నారు? కనపడట్లా? డ్రాయింగ్ వేసుకుంటున్నా. ఏంటి తెల్ల కాగితాన్ని నల్లగా తయారు చేస్తావా? నేనేమి నల్లగా చేయట్లేదు, చీకట్లో ఉన్న పిల్లి బొమ్మ వేస్తున్నా. అబ్బా, పిల్లేదురా. చీకట్లో ఎలా కనిపిస్తుంది? మరి కళ్ళైనా కనిపించాలి కదా. పిల్లి నిద్రపోతుంది. అయ్యి బాబా, ఈ వంటింట్లోకి ఎప్పుడు వెళ్ళాడ్రా? రేయ్, వంటింట్లో నీకేంట్రా పని? నేను కొత్త మంది కనిపెట్టాను తెలుసా? ఈ తాగిన వాళ్ళు వెంటనే నిజం చెప్పేస్తారు. అయ్య బాబాయ్, ఇది కిరసనాలు రా. చూసావా నిజం చెప్పేసా? అక్కడ పూజ అయిపోయింది, పదా. ఇంతకీ ఆ పిల్లాడు ఏం బొమ్మ వేస్తున్నాడు? చీకట్లో పిల్లి బొమ్మ. కరెక్టే, ఇది ఠాగూర్ సినిమాలో డైలాగ్. నీకు 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. అబ్బాయి మనసునే అమ్మాయి లాగే
వస్తుంది బెస్ట్ ఊపొస్తుంది హై 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 రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పాపా టాపులేసి పోందే పోందే పాపా రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోతే పోతే పోపో టాపులేసి పోతే పోతే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టావంటే టాపులేసి పోతే ముద్దే పెట్టావంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైనాది మంచి బీట్ వస్తుంది పిచ్చ పాట వస్తుంది సమ్మర్ లో నా లస్సీలా వింటర్ లో నా కాఫీలా ఊరిస్తున్నావే పట్టెల్ లాగేస్తున్నావే పిల్ల పొంగే పొంగే పూరీలా రామోకేమో తమ్ముళ్ళ జాకీ చాన్ అల్లుళ్ళ ముద్దొస్తున్నావే వచ్చి గుద్దేస్తున్నావే అమ్మో బ్రేకుల్లేని లోరీలా రాయే రాయే నా రాకాసి అట్ట నవ్వేసి గుండె తవ్వేస్తే రారో రారో చిట్టికేసి షట్టు మడతేసి కాలరెగరేస్తే టాపులేసి పోతే ఓని కట్టావంటే టాపులేసి పోతే గాజులేసావంటే చాపులేసిపోతే గోడే దుకాబంటే చాపులేసిపోతే డోర్రి కొట్టాబంటే టాపులేసి పోతే టాపులేసి పోతే టాపులేసి పోతే ఈ పాట ఏ సినిమాలోది? ఇద్దరమ్మాయిలతో. కరెక్ట్ ఆన్సర్ నీకు 6 పాయింట్లే. రౌండ్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దామా? నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. త్రీ. Orange love दी ओ बेबी ओ टमिनपुडू చూడండి చూస్తోటేనని చల్తా है ये कभी हे हाथ चोरडी आ बेबी प्रेमन तागे हानी भी that's why मेरा दिल चाहते हैं सभी వలస పోవడం అంటే సాధారణ వాడుకలో ఏమిటి? వేరే చోటికి వెళ్ళిపోవడం. ఓకే, కరెక్ట్ చెప్పావే. నివసించడానికి మరో ప్రదేశానికి వెళ్ళడం అన్నమాట. పక్షులు వలసపోతూ ఉంటాయి, ఒక్కోసారి మనం కూడా పోతూ ఉంటాం. తీసుకో. సిరి 3, లాస్యా 1, అదితి 2. ప్రపంచవ్యాప్తంగా గ్రామాల నుంచి పట్టణాలకి ప్రతి ఏటా సుమారు ఎంతమంది వలస పోతున్నారు? ఏ 6 కోట్ల మంది, బి 12 కోట్ల మంది. 6. కరెక్ట్ ఆన్సరే. ప్రతి ఏటా ప్రపంచంలో గ్రామాల నుంచి సుమారుగా 6 కోట్ల మంది పట్టణాలకి వలస వెళ్తున్నారు. అందువల్లే పట్టణాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి, గ్రామాలన్నీ ఖాళీ అవుతున్నాయి. తీసుకో. లాస్యా 1, వైష్ణవి 1, అదితి 1. నెంబర్ 6. डम 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 डोल डोल बाजे अरे बाजे रे धूम 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 मचा ले. మీ అరచేతిని గమనిస్తే 2 అమ్మాయిల పేర్లు తెలుస్తాయి. అవి ఏ పేర్లు? గీత, రేఖ. అమ్మో, ఏది చూపించు. గీత, రేఖ. కరెక్ట్. గీతలు ఉన్నాయి మనకి, రేఖలు కూడా ఉన్నాయి. తీసుకోవే. అదితి 2, సిరి 1,
లాస్యా 1, రచన 2. బ్యాంబో వాయిద్యాన్ని ప్రచారంలో పెట్టింది ఎవరు? అంటే ఎవరు తీసుకొచ్చారు? ఆప్షన్స్: ఏ ఆఫ్రికాలోని ఆస్ట్రేలియా బాలికలు, బి అమెరికాలోని ఆఫ్రికా బాలికలు. అమెరికాలోని ఆఫ్రికా బాలిక. 3 పాయింట్లు నీకు, తీసుకోవే. అదితి 1, అమృత 2. నంబర్ 2. నత్తగుల్లల్లో ఉండే జీవి ఏది? నత్త. కరెక్టే, 6 పాయింట్లు తీసుకో. వైష్ణవి 3, సిరి 2, అదితి 1. అబల్ తబల్ అనే పేరుతో పిల్లలకి సంబంధించిన అర్థం పర్థం లేని బాల సాహిత్యాన్ని బెంగాలీలో సృష్టించిన వారు ఎవరు? ఆప్షన్స్: ఏ గోపాల్ రే చౌదరి, బి సుకుమార్ రే. గోపాల్ రే చౌదరి. కాదే, సుకుమార్ రే. 1. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా. జిల్లా పరిపాలనాధికారి ఎవరు? జిల్లా కలెక్టర్. వా, భలే చెప్పావే నువ్వు. 6 పాయింట్లు తీసుకో. వైష్ణవి 3, లాస్యా 3. కాకతీయ రాజ్యాన్ని ఎక్కువ కాలం పరిపాలించింది ఎవరు? ఆప్షన్స్: ఏ ప్రతాపరుద్రుడు, బి గణపతి దేవుడు. ఏ ప్రతాపరుద్రుడు. కాదే, గణపతి దేవుడు. నంబర్ 4. కలప దేని నుంచి వస్తుంది? కలప అంటే కలప మనము తలుపులకి కిటికీలకి వాడతాం కదా, అది దేని నుంచి వస్తుందో చెప్పు. చెట్టు నుండి. దాన్ని మనం ఇళ్ళకి తలుపులకి కిటికీలకి వాడతాము. తీసుకో. అతిథి 2. అది చాక్లెట్ తినడంలో బిజీగా ఉంది, లాగేదే పాయింట్లు. లాస్యా 2, వైష్ణవి 2. ఏ ప్రాంతానికి చెందిన పలకకి అంతర్జాతీయ స్థాయిలో పేరు వచ్చింది? ఆప్షన్స్: ఏ మార్కాపురం, బి కొండపల్లి. మార్కాపురం. అవునే, పలకలకి మార్కాపురం పలక బాగా ప్రసిద్ధంట. లాస్యా 1, రచిత 2. నెంబర్ 5. పిల్లాని కళ్ళల్లో దాగుందో తల్వారే, పిల్లోడి కండల్లో దాగుందో పట్కారే, చున్నీలా చుట్టేస్తా ఆగారే. బార్బీ గర్ల్, బేబీ డాల్, ముళ్ళే జిగేలు 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 మంటుందే. బార్బీ గర్ల్, బేబీ డాల్, గుండె గుబేలు 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 మంటుందే. నులక తాడులతో అల్లిన మంచాన్ని ఏమంటారు? తాడు మంచం. అబ్బా, బాగా ఆలోచన చెప్పవే. నులక తాడుతో అల్లుతాము. నలక మంచం. అబ్బా, కరెక్టే, 6 పాయింట్లు తీసుకో. వైష్ణవి 1, రచన 1, లాస్యా 1, అదితి 1, అమృత 2. తిరుమలలో వెంకటేశ్వరునికి ఏటా ఇచ్చే తలనీలాల నుంచి వచ్చే ఆదాయం ఎంత? తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకుంటారు కదా, ఆ జుట్టంతా కూడాను అమ్మితే తిరుమల కొండ మీదకి డబ్బులు ఎంత వస్తాయి అని. ఆప్షన్స్: ఏ 200 కోట్లకి పైగా, బి 600 కోట్లకి పైగా. ఆప్షన్ ఏ. అంటే 200 కోట్లకు పైగా కరెక్ట్.
గుండు కొట్టించుకున్నావు నువ్వు ఎప్పుడైనా తిరుపతి కొండ మీద? కొట్టించుకోలేదా? ఆ జుట్టంతా కలిపి అమ్మితే సంవత్సరం 200 కోట్లు వస్తున్నాయంట. శ్రీశైలం మల్లికార్జున స్వామికి ఏమో 4.23 కోట్లు, బెజవాడ కనకదుర్గమ్మ ఏమో 7 కోట్లు, యాదగిరిగుట్ట నరసింహస్వామి ఏమో 3.5 కోట్లు, సింహాచలం అప్పన్న స్వామి ఏమో 5.4 కోట్లు, అన్నవరం సత్యదేవుడేమో 1.10 కోట్లు. అయితే వీటిలో జుట్టు ఎంత పొడుగుంటే అంత ధర కూడా ఉంటుందంట. తీసుకో. నేను నీ దగ్గర నుంచి ఒక్క పాయింట్ కూడా తీసుకోలేదు. అది 2. అలా ఈ రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దామా? నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ థీమ్ తనక డాన్స్ ఆయో Ready, ready, 1, 2, 3, boom, namaka. Labo, labo, love, love, na yigiri pataka. Ready, ready, 1, 2, 3, railaga. Pilla, pilla, penchesta, padchu pataka. Paratu, pakare, toros guste. Ay, mayora, maricoso. Taramu, parade, paramoste. ఇలా లిప్పుల కేసా అలా నిప్పురా చేసా నన్ను చూసుకొచ్చేసా నీతో తీసుకొచ్చేసా కిసు క్లోరోఫామ్ ఇచ్చావే మోనోకిని పరేషానే చేసావులే పిల్లగాడిని ఫుల్ ఫాలోయింగ్ నీదే కదా చూసి చూడంగా పడిపోయా అయిపోయా ఫిదా ఫిదా రెడీ రెడీ 1 2 3 boom namaka labo labo love love na yigiri pataka రెడీ రెడీ 1 2 3 రాయిలాగా పిల్ల పిల్ల పెంచేస్తా పడుచు పటాకా పరాతు పకారే toros guste ay mayora maricoso. వెరీ గుడ్, చాలా బాగా చేసావు. గుడ్, అందరూ బాగా చేశారు. చార్ మైళ్ళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం కాజల్. అవును, కాజలే. నీకు 6. నెక్స్ట్ చిత్రం జూనియర్ ఎన్టీఆర్. ఏ స్నేహ, ఆదితి -6 నీకు. నెక్స్ట్ చిత్రం సమంత. పోతా ఏ పాయింట్లు? సరే నువ్వు చెప్పవే. హన్సిక. అది కరెక్ట్ అనిపిస్తోంది నాకు. చూద్దాం. అయ్యా, అది తాప్సీ -6. నెక్స్ట్ చిత్రం హన్సిక. ఆసీన్ వచ్చింది తిరిగి -6. ఏంటి అందరూ ఈ రౌండ్ లో పాయింట్లు పోగొట్టేసుకుంటున్నారు? ఇలాగైతే ఎలాగా? ఏదో ఒకటి చెయ్యాలి, సరేనా? నెక్స్ట్ చిత్రం లాస్య. హన్సిక.
ఊరికే హన్సిక 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 అంటున్నారు, ఆ హన్సిక రావడమే లేదు. అవునే అమ్మయ్యా, ఈసారి హన్సిక నేనే. నీకు 6 పాయింట్లు. లాస్ట్ చిత్రం. ఇలియానానే 6. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. 4 మైళ్ళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం. ఫస్ట్ అరటిపండు తినాలి, ఆ తర్వాత మెయిజ్ ఆడండి. మెయిజ్ ఎలా ఆడతారే? ఒక్కొక్కళ్ళు చాలా చిన్న చిన్నగా పొట్టి పొట్టిగా ఉన్నారు కదే, అందుకని మెయిజ్ వద్దే. మెయిజ్ క్యాన్సిల్, ఇవాళ మెయిజ్ లేదు. సో అరటిపండు తినండి, మంచినీళ్ళు తాగండి. ఈ స్టిక్ పట్టుకోండి, ఒక బంతి తీసుకొని బయట నిలబడి దీన్ని రింగ్ లో పెట్టండి. పెట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి దీన్ని నెట్టుకుంటూ రావాలి. అంతే, అందులో పడితే మీకు 6 పాయింట్లు వస్తాయి. రెడీ? 1 2 3 గో. నాలుగు 5 6 36. హండీ సెట్. 1 2 3 గో. ఆరే పడ్డాయే, మిగిలినవి 2 టైం తర్వాత వచ్చాయే లోపలికి. 48 పాయింట్లు నీకు. డిన్నర్ సెట్. 1 2 3 గో. ఐదు 42.
ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. 1 2 3 గో. నీకు 48 పాయింట్స్. వాటర్ ప్యూరిఫైయర్. 1 2 3 గో. లాస్ట్ 2 లెక్కలోకి రావు, కొంచెం పక్కదారి వెళ్ళేసి వచ్చాయి. 7 8 9 54 పాయింట్లు. రోటీ మేకర్. నీ టార్గెట్ 11 ఆర్లు, సరేనా? ఓకే. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. 1 2 3 గో. తొమ్మిది 10 11 66 పాయింట్లు. హాట్ బాక్స్ సెట్. ఇవాళ మన స్టార్ బాలిక లాస్య. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం, నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం.